లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ప్రస్తుతం మనం హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లోని ముసారాంబాగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ కొంతమంది ప్రజలను అడిగి తెలుసుకుందాం, అసలు ఇక్కడ వీళ్ళకి ఏ గవర్నమెంట్ రావాలనుంది, అసలు ఏవి బీజేపీయా ఎంఐఎమ్మా ఎవరు కోరుకుంటున్నారో వాళ్ళ మాటల ద్వారానే అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి. మాకు మా బస్తీకి మంచిగా చేసే ఎన్నిక చేసేటలే కావాలి. మాకు ఏది సౌలభ్యం లేదు. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం, వర్షం వస్తే ఇళ్ళకి నీళ్ళు వచ్చే ప్రాబ్లం. ఇప్పుడే ఎన్నికలప్పుడే వస్తారు, ఎన్నికలు వేయాలి మాకేయి ఆ తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకుంటూలే లేరు. ఇక్కడ అని రావాలి ప్రభుత్వం వస్తేనే మాకు మంచిగా చేస్తాం. అంటే మీకు మాధవీలత గారు వస్తే బాగుంటుందా, లేకపోతే ఓవైసీ గారు వస్తే బాగుంటుందా, ఏమనిపిస్తుంది? ఇద్దట్లయినా వచ్చినా సరే కానీ మాకు మంచిగా చేసేటోళ్ళు కావాలి. మాకు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి ఇక్కడ. అదే ఇక అప్పుడు వచ్చి చేస్తే వాళ్ళకు మేము చెప్తాం. మాధవీలత గారి పైన కేసు కూడా వేసిండ్రు కదా, అట్లాగే మాధవీలత గారు కూడా నన్ను కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడినరు అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు కేసులు వేసుకున్నారు. ఎవరిది తప్పు అనిపిస్తుంది మీకు? ఏమో ఇక అంతా మాకు ఐడియా లేదు. మాకైతే ఇప్పుడైతే ఇక్కడ వైఎస్ఆర్ అయితే మొన్న వచ్చిండు, మేము అన్ని ప్రాబ్లాలు చూసుకుంటామని చెప్పాడు. ఇంతకుముందు ఎంఐఎం మీ దగ్గర ఉంది కదా 40 years నుంచి, ఇక్కడ ఏం డెవలప్మెంట్ చేసిండు? ఏం చేస్తాడు, వచ్చినప్పుడు ఒకసారి వచ్చి చేస్తున్నాడు. ఇన్ని మాటలు మేము ఇచ్చినా 10 మాటలు ఇస్తే ఒకసారి వచ్చి చూసిపోతున్నాడు. వాళ్ళే ఇప్పుడు వచ్చేది అయితే వైఎస్ఆరే ఉంది. ఇక్కడ ప్రచారంలోకి బాగానే తిరిగిండ్రా ఇద్దరు? తిరిగిండు వాళ్ళు. ఇంతకు ముందు ఎప్పుడు తిరగలేదన్నారు ప్రచారంలోకి ఎంఐఎం పార్టీ. ఎక్కువగా మాధవీలత గారు వచ్చిన తర్వాత ఎక్కువ ప్రచారం అనేది చేసిండ్రు అన్నారు, మీ నిజమేనా అది? మాది కూడా తిరిగింది కానీ ఈయన అయితే చాలా తిరిగింది ఈసారి. తిరిగింది. మాధవీలత గారు వచ్చాక అజుద్దీన్ ఓవైసీ గారు ప్రచారంలో స్పీడ్ పెంచారు అని అన్నారు, అది నిజమేనా? మీకు ఇక్కడ మీరు ఉన్నారు కదా లోకల్ గా, ఏమైనా అబ్జర్వ్ చేశారా? లేదు మేడం, అలాంటిది ఓవైసీ వాళ్ళు అంటే నేను పుట్టు పెరిగాడు ఇక్కడే మేడం. వాస్తవం చెప్పాలంటే నేను 35-40 years ఇక్కడే ఉంటున్నాం. అలాంటిది ఎంఐఎం వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏంది ఉంటుందంటే, ఒకటి వాళ్ళది ఏంటంటే వాళ్ళ ముస్లిం ఓటు ఒకటి, ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఫీలింగ్ చూపెట్టారు ఒకటి, ఇంకోటి ఏం చేస్తారంటే వాళ్ళు ఏదైనా వర్క్ ఉందనుకోండి, ఈ వర్క్ చెప్పామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే మామూలుగా ఒక 2-3 times చెప్తే చేస్తారు వర్క్. కానీ ముస్లిం అలాంటి ఫీలింగ్ ఏం లేదండి. మేము 40 years నుంచి ఇక్కడ ఉంటున్నాం, మాకు ఇలాంటి ఏం ప్రాబ్లం రాలేదు. మాధవీలత విషయానికి వస్తే నేను క్లియర్గా చెప్తున్నా, అదైతే రాంగ్ అండి. ఎందుకంటే ఒక బీజేపీ పార్టీ నుండి, ఇక నేషనల్ పార్టీ నుండి వచ్చి మీరు క్వశ్చనింగ్ చేస్తే చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు ఓట్స్ అందరు వేస్తున్నారు కదా, ఎక్కడ ప్రాబ్లం అయింది అక్కడ చూపెట్టలేదు మేడం, ఎక్కడ ప్రాబ్లం లేదు అక్కడ చూపెడుతున్నారు మేడం. అది మాకు ఉన్నారు, మాధవీలత గారు వచ్చారు కాదనట్లేదు, కానీ ఫీలింగ్ చూపెట్టదండి. ఎందుకంటే అక్కడ డిఫరెన్సెస్ కనబడుతున్నాయి. ఇసాబ్ అని అంటారు, అది అంటారు, కానీ అలాంటి చూపెట్టదు. ఎందుకంటే ఇవాళ ఎవరు ఓటు అవ్వాలని టైం లేదు. ఇప్పుడు హైదరాబాద్లో ఎంత అవుతుందండి ఓటింగ్? మాట సింపుల్గా ఆలోచించండి, ఎవరు ఓటు అవ్వాలని టైం లేదు వాళ్ళకు. సిటీలో ఏడా పోలింగ్ పర్సెంటేజ్ ఎంత తక్కువ చూశారు కదా మేడం మీకు కూడా తెలుసు కదా, 30 to 40%. 40% నమోదైంది కదా ఈసారి. అంటే ఇప్పుడు మామూలుగా మీరంటే ఇక్కడ లోకల్ గా ఉంటారు కదా, రీజన్ ఏమైండొచ్చు అసలు? మేడం ఒకటి మేడం, ఇక్కడ నాన్ లోకల్స్ ఎక్కువ ఉంటారు, సిటీలో నాన్ లోకల్స్ ఎక్కువ ఉంటారు. వాళ్ళు మెయిన్ టైంలో ఓటింగ్ టైంలో ఏం చేస్తారంటే వాళ్ళు మేజర్గా ఫ్యామిలీ మెంబర్ వెళ్ళిపోతారు. వాళ్ళకి డబ్బులు వస్తుందో అదేమో తెలియదు. వాస్తవానికి ఉంటాయి, ఎవరికి వాళ్ళకు ఉంటేనే వెళ్తారు, సోర్స్ ఉంటేనే వెళ్తారు, లేకుంటే వెళ్ళారు. అది మేడం మేజర్గా పర్సంటేజ్ తక్కువడానికి కారణం. ఇంకోటి ఏదైనా కొంచెం లేజినెస్ ఎక్కువ ఉంది మేడం హైదరాబాద్లో. లీవ్ వచ్చిందంటే చాలు, 2 days ఎంజాయ్ చేద్దామంటారు, ఇంట్లో ఉంటా అంటారు, బయటికి వెళ్తాం. అజుద్దీన్ ఓవైసీ గారు ముస్లిం సోదరులు ఏమంటున్నారంటే, అజుద్దీన్ ఓవైసీ గారు మాకు 10 నిమిషాల్లోనే పిలిస్తే వచ్చేసేలాగే ఉంటారు, సో మాకు వాళ్ళే కావాలి, మేబీ వాళ్ళకి అసలు ప్రచారం చేసుకోవాల్సిన అవసరమే లేదు అని అంటారు. అది తప్పు మేడం. అలా ఎవరు పిలిచినా ఎవరు రారు మేడం. ఏ పార్టీ, నేషనల్ పార్టీ కూడా రాదు మేడం, ఏ లోకల్ పార్టీ కూడా రాదు. టీఆర్ఎస్ నుంచి వస్తుందా? రాదు. ఇప్పుడు ఏదైనా హైదరాబాద్లో వర్షాలు పడ్డాయి అనుకోండి, హాఫ్ అన్ అవర్లో 1 hourలో వస్తారు, 2 hours 3 hours టైం పట్టాకనే వస్తారు. అది కూడా లోకల్ లీడర్స్, లోకల్ హ్యూమానిటీ వల్ల చేస్తే అది ఏదో హెల్ప్ వల్ల అవుతుంది, అంతేగాని అలాంటి చాలా తప్పు మేడం. అదే మీకు రోడ్స్ కానీ శానిటరీ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, కొన్ని ఉన్నాయి, కొన్ని చేస్తున్నారు, కంప్లీట్ చేయట్లేదు. కొన్ని ఏంటంటే వాళ్ళు మాకు బిల్స్ రావట్లేదు, మాకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి, అలా కొంచెం పెండింగ్లో వస్తుంది, చేస్తున్నారు. మాకు చేసేటోళ్ళు వస్తే మంచిగా అనిపిస్తుంది, ఎవరైనా మంచిగా చేయాలి. మాకు ఇక్కడ గల్లీలో మోరీలు గిరీలు అన్నీ నిండి ప్రాబ్లాలు అవుతున్నాయి. మాకు మంచిగా చేసి మంచిగా వస్తే మాకు ఎవరు వచ్చినా మాకు మంచిగా చేసేటోళ్ళు కావాలి అంతే. ప్రచారంలోకి ఏ పార్టీలు ఎక్కువ వచ్చినాయండి ఇక్కడికి? ఏ పార్టీలు అంటే మనకు ఏం తెలుసో చెప్పు, ఏ పార్టీలు వచ్చింది మనకైతే తెలియదు. అభివృద్ధి చేస్తే చాలు, చాలు మాకు అభివృద్ధి చేస్తే మాకు అంతే చాలు ఉంటున్నాం. మాకెవరేమి ఇచ్చింది లేదు.
ప్రచారానికి వస్తున్నప్పుడు హామీలు ఇస్తున్నారు కదా మరి. చెప్తున్నారు, అడిగినప్పుడల్లా చెప్తుండ్రు. అప్పుడు వర్షాలు వచ్చి అన్ని ఇళ్ళు కొట్టుకుపోయినప్పుడు కిరాయిల వాళ్ళకి ఇండ్లకు పైసలు ఇవ్వాలంటే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిరు, ఇయ్యని వాళ్ళకి ఇవ్వకుండానే పోయినారు. మేము పని చేసుకుంటున్నాం, బతున్నాం, మాకు ఎవరేమి ఇచ్చింది లేదు. 40 సంవత్సరాల నుంచి ఎంఐఎం పార్టీ వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఏం డెవలప్మెంట్? మాకు ఇక్కడ ఏం చేయలేదమ్మా. మేమైతే మాది సంగారెడ్డి దిక్కు, మేము ఇక్కడ వచ్చినాము, ఇక్కడ పని చేసుకుంటున్నాం, బతున్నాం, మాకు ఎవరేమి ఇచ్చింది లేదు. అంటే ఇప్పుడు పథకాలు చాలా పెడుతున్నారు, ఓవైసీ గారు కూడా ఇక్కడ పెడుతున్నారు, పిడిస్తే 10 నిమిషాలు రాసినాము, ఇచ్చొచ్చినాము. ఇండ్లకు అప్లై చేయాలంటే రాసినాము, ఇచ్చొచ్చినాము. మీకు స్లిప్ రాలేదు, మీకు రాలేదు, మీ పేరు రాలేదు అని తిరిగి పని మానుకొని తిరిగినాం, మళ్ళీ పని చేసుకుంటున్నాం, బతున్నాం, అంతే. మాకేమి ఏ పార్టీలు వచ్చినా ఏ పార్టీ మాకేం వచ్చింది లేదు మాకు. కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఏదో ఒక పార్టీ వస్తేనే కదా మనకు లీడర్ ఉంటేనే మనం ముందుకెళ్తాం. అందుకని ఈసారి మీకు ఏ లీడర్ కావాలనుకుంటున్నారు? ఇక్కడ ఈ గల్లీకి ఏ లీడర్ ఉండరో తెలియదు మాకు కూడా. మరి ఈ గల్లీకి ఉన్న లీడరు అక్కడ మేము ఊరిదికి వేసి వచ్చినాం. ఇక్కడ ఏదైనా ఇచ్చి మాకేమైనా జాగలు ఇస్తే ఇక్కడ లీడర్ కావాలి అనుకుంటాం, ఇక్కడ ఉండిపోతాం. ఇక ఎక్కడైనా పని చేసుకొని బతికేది. మీకు ఎక్కడైనా ఒక దగ్గర ఇల్లు అంటే కల్పిస్తే అక్కడ ఉండాలి అనుకుంటున్నాం, అంతే. ఎవ్వడేం చేస్తున్నాడు, ఇప్పటిదాకా వచ్చినాడు కానీ తవ్వినట్టే పెడుతున్నాడు ఎవరైతే. కానీ ఎంపీకి ఏం చేస్తుంది, బీజేపీ ఇక్కడ కూడా వచ్చింది ఒక ఆమె ఇప్పటిదాకా ఏం పట్టించుకుంటా చేస్తలేదు. గల్లీకి వచ్చినప్పుడు ఓట్లు ఏమంటే అంతే అయిపోయాయి. ఆ మోడికనే ఆయననే చేస్తాను, అన్ని ఆయననే బెస్ట్. అందుకే అందరికి చెప్పినాం మా బస్సులో, మీరు బీజేపీకి ఏంటి రమ్మని చెప్పి ఇక బీజేపీకి ఎప్పించేసినాం. మాధవిలత గారు వచ్చారు ఇక్కడ ప్రచారానికి, మరి మాధవిలత కూడా రాలేదు, కానీ వచ్చిందంటే కానీ అక్కడ సైడ్ వచ్చింది, మా ఏరియా కూడా ఆమె కూడా రాలేదు. ఓవైసీ గారు వచ్చారా? ఓవైసీ వచ్చిండు, వాళ్ళు ఒక్కరు వచ్చారు అంతే. 40 సంవత్సరాలుగా ఓవైసీ ఉన్నారు, మరి ఏమేం చేసిండ్రు మీరు? ఏం చేయలేదు, ఆయన కూడా ఏం చేయలేదు, వస్తుండి పోతున్నారు. అది ఏంటంటే వాళ్ళ బ్యాచ్కి, వాళ్ళ గ్రూప్ వాళ్ళకి చేస్తున్నారు. బస్సులో గల్లీలలో ఎవడు ఏం చేస్తలేడు. మీకు అసలు ఎవరు రావాలనుకుంటున్నారు? మోడీ రావాలి, బీజేపీ అయితే ఇంకా ఆయననే రావాలి. మాకు ఎవరేమో అవసరమే లేదు, మాకేమి ఎక్కున్నా సరే ఆయన కానీ మంచిగా బాగా చేస్తుండు. అయోధ్య బాగా చేసిండు, అయోధ్య నచ్చింది కాబట్టి నచ్చింది. అదొకటి ఎప్పటి కొన్నేళ్ళ నుంచి ఎవరు చేసినా అది ఎక్కడైతే బాగా నచ్చింది మాకు. మరి గల్లీలో మరి మోడీ గల్లీకి వచ్చి అయితే చూడరు కదా గల్లీలో ప్రాబ్లమ్స్. ఎంత ఆయన ఇక్కడ వస్తాడా, ఇంకా ఆయన వచ్చింది కూడా గ్రేట్. వచ్చిండు హైదరాబాద్, కానీ మేము వెళ్ళలే, ఇక్కడ వచ్చిండు. కుక్కల దాకా సైడ్ నారాయణ కూడా సైడ్ గిట్ వచ్చిండు, ఆయన కూడా వెళ్ళి చూసిండు. కానీ ఆయన బాగా చేసిండు అమ్మ, ఎప్పటికీ ఆయననే రావాలి. ఎవడు వచ్చిన ఎవడు ఏం చేయడు. మాకు మాధవి కానీ ఈసారి కానీ ఆసారు కానీ ఎవరన్నా కానీ మాకు బీదలకు ఏదైనా సాయం చేసేటోళ్ళు కావాలమ్మా. ఎందుకంటే చాలా ఇబ్బందులలో ఉన్నారు. ఎవరో ఈ కాలము ఓట్లు వేసేటప్పుడు వస్తారు, మళ్ళీ అప్పుడే వస్తారు, కానీ మళ్ళీ వచ్చేది లేదు, చూసేది లేదు. రోడ్లు లేవు, ఇంటికి ఒక గవర్నమెంట్ కొలువులు అన్నారు, ఇప్పటిదాకా ఇచ్చిరా? కొలువులు లేవు. నల్లాలు ఫ్రీ అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు, ఇచ్చిరా? మళ్ళీ ఊళ్ళలోనేమో రైతు బంధు అంటారు, రైతు బంధు అక్కడ ఇచ్చుకుంటారేమో, మళ్ళీ అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ కారట్లు కానీ ఏదైనా కానీ అంత సౌకర్యం వాళ్ళకి పెట్టినప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏం లేని వాళ్ళకు వాళ్ళకు కూడా కరెంటు బిల్లులు మాఫీ చేయాలి కదా. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. చేసుకుంటే వాళ్ళకి అన్నం చేసుకొని తింటే ఉంటుంది, లేకపోతే లేదు. ఇప్పుడు ఎంత ఉన్నా కానీ 1000 రూపాయలు సంపాదించినా సరిపోతలేదు. చదువులని కొలువులని బయటపడి చేయాలంటే ఎంత చేస్తారు? మరి గవర్నమెంట్ కొలువు అన్నప్పుడు ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఏం చేసిండ్రు? ఒక్క బీదోడని ఎక్కిండా? ఒకరొకరు 20 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళకు పర్మనెంట్ లేదు ఇప్పటి వరకు. వాళ్ళ వయసు అంతా అయిపోయినాక వాళ్ళు ఏం చేయగలుగుతారమ్మా? వాళ్ళ పిల్లలకి ఏమైనా చేయగలుగుతారా? ఏమీ లేదు. ఇంకెవరు అడుగుతారు? ఆ ప్రపంచం రావాలి అనుకుంటే, అందరూ మంచిగా ఉండాలనుకుంటే వాళ్ళే ఆలోచన చేసి చేస్తాం అనేవన్నీ నువ్వు చేస్తే వాళ్ళకు కూడా దయగలిసి ఇప్పుడు నలుగురు మంచిగా చేస్తేనే వాళ్ళకు కూడా సౌకర్యం ఉంటుంది. అందుకే మీరే ఆలోచించుకోవాలి ఒకసారి, ఏ క్యాండిడేట్ కోటేసే ఉంది ఆలోచించుకుంటే ఈ బాధ. ఏమనుకుంటాం అంటే ఇక్కడిది ఈ పార్టీ వస్తే బాగా చేస్తుందో, ఆ పార్టీ వస్తుంది బాగా చేస్తుంది. ఏ పార్టీ వచ్చినా మాకు గరీబులకు అందుబాటులో ఉండి మంచితనమే కావాలి, కానీ ఇక ఊకే అనుకోవడము బాగుండదు. వాళ్ళు కూడా ఆలోచన చేయాలి, అన్నీ ఆలోచన చేసి ఎవరు ఎట్లుండ్రు, ఎవరు ఎట్లా చేస్తుండ్రు. అరే చాలా గరీబ్ వాళ్ళు అయితే మంది ఇళ్ళల్లో చేసుకుంటుండ్రు పనులు, కానీ వాళ్ళకి ఏం సౌకర్యాలు లేవు. మళ్ళీ అంటారు మేము లక్షలు ఇస్తున్నాం, కోట్లు ఇస్తున్నాం అంటారు. ఎవరికి ఇస్తుండ్రో, ఎవరికి చేస్తుండ్రో. ఇప్పుడు కొలువులు అన్నప్పుడు కొలువులు మొత్తం వయసు అంతా అయిపోయేదాకా వాళ్ళు ప్రైవేట్లో చేసుకోవాలా? చేయొద్దు కదా. వాళ్ళ పిల్లలకు వాళ్ళ బతుకు తెరువు కూడా చూడాలి. వాళ్ళు ఇంటికొక కొలువు, కేసీఆర్ వచ్చినాక ఇంటికొక కొలువు ఇస్తానని చెప్పిండు, మరీ చెప్పిండు. ఏదైనా చేసిండా?
ఓట్ల పర్సంటేజ్ కూడా తక్కువగా ఉంది ఇప్పుడు. ఓటర్లు ఎక్కువ శాతం ఓట్లు వేస్తే కదా మనకు నచ్చిన వాళ్ళు మనం ఎన్నుకోగలం. ఎందుకు ఎందుకు తక్కువ అవుతుంది ఓట్ల పర్సంటేజ్? ఇదే ఇప్పుడు వాళ్ళదే చూసుకుంటుండ్రు కూర్చోవడం, కానీ వాళ్ళ ఇంటోళ్ళే రావాలి, బిడ్డ రావాలి, కొడుకు రావాలి, నాయన రావాలి, అన్న రావాలి, అన్న కొడుకులు రావాలి. వీళ్ళు ప్రజలంతా పోనీయా? ప్రజలను కూడా చూడాలి వాళ్ళు. ఇప్పుడు ఎందుకంటే 10 మంది ఉంటే 10 మంది ఇంకో 10 మందిని వేపియగలుగుతారు. కానీ నీ ఇంటోళ్ళే 10 మంది ఉంటే నీకు ఆ 10 మందే సాయం చేస్తారా? మేమంతా ప్రపంచం అంతా వేస్తేనే నువ్వు రాగలుగుతావు కదా. అది ఆలోచన చేసి, ముందు ఆలోచన చేసి అది చూడండి. ఏ పార్టీ వచ్చినా మాకు మంచిగా చెయ్యాలి అంతే. మేము అదే అనుకుంటున్నాము, అందరికీ మంచిగా చెయ్యాలి. మంచిగా చేస్తేనే మేము అందరు మళ్ళీ ఓటు వేయడానికి సిద్ధంగా ఉంటాం కదమ్మా. మీరు చెప్పండి, ఇక్కడ ఎంఐఎం పార్టీ తర్వాత బీజేపీ పార్టీ ప్రధాన అభ్యర్థులు, ఏ పార్టీ వస్తే మీకు మంచిగా ఉంటుంది అనిపిస్తుంది? ఇప్పుడు ఎన్ని రోజులు వచ్చింది కదా ఆ పార్టీ, అది పార్టీ వచ్చిన తర్వాత నువ్వు చెప్పలేం ఈ పార్టీ వస్తుంది కూడా. మనం ఇప్పుడు రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది కదా. ఇప్పుడు వస్తుందంటే కొంచెం చేంజ్ కావాలి, పార్టీ కూడా చేంజ్ చేస్తేనే మంచిగా ఉంటుంది కదా, కాకుండా ఇదే ఉంటుంది. 40 years నుంచి ఎంఐఎం పార్టీ వాళ్ళు ఎక్కువగా ప్రచారంకి రాలేదు, ఈసారి ఎక్కువ మాధవీలత రావడం వల్ల ఎక్కువ ప్రచారంకి వచ్చారు అని అన్నారు. దానిపై మీకు ఏమనిపిస్తుంది? ఏమైనా భయపడ్డారా వాళ్ళు? ఏమైనా భయపడ్డారు కంపల్సరీ భయపడిన తర్వాత ఆయన కూడా అందుకోసం ప్రచారంకి వచ్చిండు కదా. 40 years ఒక్కసారి కూడా ప్రచారంకి రాలే ఆయన. ఇప్పుడు వెళ్తున్నాడు ఆయన ప్రచారం గురించి. ఎట్లా మీకు 40 years నుంచి ఏం డెవలప్మెంట్ జరిగింది ఇక్కడ? 40 years అంతే కామనే కదా, చేసిన ఎట్లయినా చేస్తూనే ఉంటారు కదా. మీరు చెప్పండి, మీకు ఎంఐఎం పార్టీ వస్తే మంచిగా అనిపిస్తుందా, బీజేపీ వస్తే? బీజేపీ వస్తే మంచిగా. అంటే ఇంతకుముందు బీజేపీ వచ్చిన తర్వాత, మాధవీలత వచ్చిన తర్వాతనే ఈ ఎంఐఎం పార్టీ 40 years నుంచి ఎక్కువ ప్రచారం చేయలేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ చేసింది కానీ మేము ముందటి నుంచే బీజేపీకి వేస్తాం. ఎవ్వరికి డెవలప్మెంట్ ఎట్లుంది ఇక్కడ? బాగుంది మాకు. మాధవీలత గారి పైన కేసులు కూడా అయినాయి, బుర్కా ఎత్తి చూసిండ్రు అని చెప్పేసి. దానిపై అది తప్పు అమ్మా. ఆడమ్మ చూసింది కదా, మొగాయన అయితే చూడలే. అంటే కేసులు వేయడము ఇప్పుడు ఏంది? అది కేసులు ఏం కావు. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ప్రచారం స్పీడ్ బాగా పెంచిండ్రు ఓవైసీ గారు అని అంటున్నారు. ఇంతకు ముందు ఇట్లనే ప్రచారం ఎక్కువ జరిగింది? ఎక్కువ చేయలే, ఇప్పుడు ఎక్కువ చేసింది. ఇప్పుడు ఈసారి ఎక్కువ లత నిలబడింది కదా, దాని గురించి ఎక్కువ చేసింది. మాధవీలత గారు వచ్చారా మరి ఇక్కడ ప్రచారంకి? వచ్చిండు కదా, హైదరాబాద్కి వచ్చింది. అది చార్మినార్ దిక్కు అక్కడ మొత్తం వచ్చింది. మొత్తానికి మీకు ఏ పార్టీ వస్తే మీకు మంచి జరుగుతుంది అనిపిస్తుంది? బీజేపీ. మొన్న ఒక చిన్న టాపిక్ అన్నారంటండి, ముస్లిమ్స్ దగ్గరికి వచ్చి ఒక లేడీ దగ్గరికి వచ్చి చెవులో చెప్తున్నారంట, 500 crore साइड में रखे तुम्हारे लिए, एक 500 का नोट किसी को दिए क्या अम्मा? देते नहीं, करते नहीं, करने का अगर दिल रहा तो पॉलिटिक्स में रह के करना जरूरी नहीं है, कई सभी कर सकते. किसी को कुछ काम करके दिखाओ. तो आज ये अब के बार तो आप नहीं आएंगे, ये तो पक्का है, अगले बार देखेंगे आपको. మరి నవనీత్ కౌర్ గారు ఉన్నారు కదా, నవనీత్ కౌర్ గారు నేను టైం ఇస్తే నేను 15 secondsలో మొత్తం ఓల్డ్ సిటీ లేపేస్తా అని అన్నారు. మరి అది కరెక్టేనా? మరి అట్లాంటి మాటలు ఆమె ఎక్కడుంది మేడం? అన్నది వెళ్ళిపోయింది. ఎక్కడి నుంచో వచ్చి చిచ్చు రేపి పోతా. చలో వీళ్ళ పనే అది మేడం, చింగారి పెట్టి అంగారు చేసి చూద్దామని. అది అయ్యేది కాదు, పోయేది కాదు. జస్ట్ మాటలు అవి అంతే. పాలిటిక్స్లో ఎక్కినామా, స్టేజ్ ఎక్కంగానే ఏదో ఒకటి చెప్పినామా, అందరి మధ్యలో చిచ్చు రేపినమా, అయిపోయిందా? ఇదంతా 5 yearsకి ఒకసారి రేపే చిచ్చులు ఇవన్నీ. అది ట్రూ ఏం కాదు మేడం, అంత సీన్ లేదు. మరి అప్పుడే తన మాటలు అన్నప్పుడు మరి యాక్షన్ తీసుకోవాలి కదా. ఎవరి మీద? నవనీత్ కౌర్ గారు అన్నారు కదా, ఇప్పుడు ఈ వ్యాఖ్యల మీద యాక్షన్ తీసుకోవాలి కదా. ఏమని చెప్పమంటారు వాళ్ళని? పక్కా అవుతుంది. ఈ సైలెన్స్కి ఒక ఆన్సర్ ఉందండి. ఈ ఆన్సర్ ఈ 4th June రోజు తెలిసిపోతుంది. మీకు ఇంతకీ ఎవరు సపోర్ట్ నాకు అర్థం కావట్లేదు. మీరు ఏమన్నారు? సపోర్టింగ్ సైడ్గా వచ్చేది ఏం లేదు మేడం, డైరెక్ట్ ఎంఐఎం. మాకు ఇక్కడ పనిచేసి పెట్టేటోళ్ళు వాళ్ళేనే ఎంచుకుంటాం. ఇక్కడ ఎవ్వరూ వచ్చి ఏమి చెయ్యలేదు మేడం. మా కష్టకాలంలో అందరూ జస్ట్ దూరంగా చూసుకుంటా పోయినరు, కానీ వచ్చి చేసింది ఆక్సిజన్ సిలిండర్స్ మేడం. ఎవరు మాకు సప్లై చేసిండ్రు? ఎమ్మెల్యే బలాలా సాబ్. ఆయన ఎవరి అండర్లో పనిచేస్తారు?
అసదుద్దీన్ ఓవైసీ సార్ అండర్లో. విన్నారా? ఫుడ్ ప్యాకెట్స్ మేడం అందరికి వచ్చినాయి, అందరికి వచ్చినాయి. ఎవరెవరైతే జెన్యున్గా అవసరం ఉన్నోళ్ళు ఉన్నారు కదా అందరికీ వచ్చినాయి. కాదని మనసు మీద చేసుకొని చెప్పమనండి. ఈ ఏరియాలలో తిరిగింది ఏంది? జస్ట్ బ్యాండ్ కొట్టుకుంటా నేను క్యాండిడేట్ అమ్మ నాకే 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 అని అంటే ఏమేస్తారు? 4 చెప్పు దెబ్బలు వేస్తారు. పని చేయమనండి మేడం, గట్టిగా మేము కూడా సాధిస్తాం, మేము కూడా సాధిస్తాం. ఎప్పుడు లేనట్టు ఇంతకుముందు 40 yearsగా ఎప్పుడు ప్రచారంలోకి ఇంత రాలేదు. సో అయినా సరే ఈసారి మాధవీలత గారు వచ్చిన తర్వాతనే ప్రచారం చేసిండ్రా అని అంటున్నారు. అంటే భయపడే చేసిండ్రా? ఎవరు ప్రచారం మేడం? ఎంఐఎం ప్రచారము చాలా తక్కువగా ఉండేది ఇంతకుముందు. ఈసారి గుళ్ళకి వెళ్ళడం, గోపురాలకు వెళ్ళడం ఇవన్నీ చేసిండ్రు. ఎందుకు అంటే భయపడి చేసిండ్రా? గుళ్ళకి పోవడం అనేది ఇది 110% రాంగ్ మేడం. ఈ ప్రచారం అంతా రాంగ్. ఆ రోజు మా గల్లీలోనే అండి, ఇది డెడ్ ఎండ్ గల్లీ. డెడ్ ఎండ్ గల్లీలో ఏ గుడి ఉందంటే వచ్చిందా? ఆమె చూసిందా? ఎక్కడో ఉండి సుబే కబూలా షామ్కు ఆయా ఉసే క్యా కేతే హే అసద్ అంట. ఒక రెస్పెక్ట్ లేని వర్డ్స్ ఆమె, ఇల్లిటరేట్ వర్డ్స్ మేడం. ఇట్లాంటి వాళ్ళే నా ఎంచుకొని మా భవిష్యత్తు పాడు చేసుకోవడానికి. ఆయన ఏ గుడికి రాలేదు. ఆ పండితులకి విత్ ఆల్ రెస్పెక్ట్ వాళ్ళు వచ్చి ఆయనకి సన్మానం చేసిండ్రు తప్ప వాళ్ళు వచ్చి సార్ పోయి ఏం చేయించుకొని రాలేదు పూజలు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మాధవీలత గారి హిజాబ్ ఇష్యూ పైన కూడా గొడవ అయింది కదా, కేసులు వేసేసిండ్రు. సేమ్ మాధవీలత గారిని కూడా అట్లనే తిట్టిండ్రు ఎంఐఎం పార్టీ వాళ్ళు చాలా ఘోరాతి ఘోరంగా అని అంటున్నారు. మరి దీనిపైన ఏమంటారు? ఆమె సీన్ క్రియేట్ చేసింది మేడం, ఆమెకి ఏం అర్థం కాలేదు. घूंघट डालने के आए तो हमारे को भी ऐसी चेक करते क्या అంటే అవును చెక్ करते, అందరికి చెక్ करके भेजते. వచ్చి కొత్తగా మాకు ఈ ఎలక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొత్త రూల్స్ ఎందుకు చెప్తుంది మేడం? వాళ్ళకి తెలియదా? పోలీసు వాళ్ళకి తెలియదా? ప్రతిసారి ఓటు వేయించడానికి వాళ్ళే కదా డ్యూటీలలో నిలబడతారు. ఈ ఎలక్షన్ కమిషనర్స్కి తెలియదా ఎట్లా వేయించాలి అని? వాళ్ళకి చూసే హిజాబ్ అది జరిపి చూసే విధానం వేరు, घूंघट లేపి చూసే విధానం వేరు. వాళ్ళందరు మొహాలు చూసే వేయిస్తారు మేడం. వేసిన ఏళ్ళకి ఎన్నిసార్లు వేస్తారు మేడం? ఓటర్లు 40,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి, లక్షల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ అబద్ధాలు ఎందుకు మేడం? మీకు నాకు చేత కాదు, నేను గెలవలేను, నేను అబద్ధాలు చెప్పి నేను గెలుస్తా అంటే నడుస్తుందా? నిజం నిజమే, అది నిప్పు లాంటిదే. ఈరోజు ఆమె కప్పి పెట్టంగానే నిజం దాగిపోతుందా? కానీ ఎంపీ అభ్యర్థిగా నాకు రైట్ ఉంది కాబట్టే నేను చేసిన అని అంటున్నారు. స్టాంప్ కాదు కదా మేడం, ఆమె అన్పడ్ కాదు కదా, ఎడ్యుకేటెడే కదా. ఆ సీట్కి ఆమె క్యాండిడేట్గా నిలబడ్డదంటే ఎడ్యుకేటెడే కదా. ఆమెకి ఇంత దిమాగ్ లేదా? ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు, అక్కడ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, వాళ్ళందరికీ చెప్పాలి మేడం. ఆమె ఒక ఫ్లయింగ్ స్క్వాడ్గా రావాలి, చూసుకొని పోవాలి. అది వదిలేసి నేనే అన్ని చేస్తా అంటే హూ విల్ యాక్సెప్ట్ మేడం? పోలీస్ యంత్రాంగం అక్కడ కరెక్ట్గా చేయలేదు. ఎంఐఎం కిందనే అందరు ఉన్నారు కాబట్టే నేను చెక్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు కరెక్ట్గా చెక్ చేస్తే నాకెందుకు ఈ అవసరం అనేసి కూడా అన్నారు. మరి అది 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 దానివల్లనే కదా చెక్ చేయాల్సి వచ్చింది. మరి దీనిపై ఏమంటారు? మీరు ఆ క్వశ్చన్ వేస్తే ఇంకో ర్యాపిడ్ క్వశ్చన్ నేను కూడా వేస్తాను మేడం. మీరు అనేది కరెక్టే, పోలీస్ వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేయట్లేదు అనుకుందాం, ఓకేనా? వాళ్ళు మాధవీలత గారు అంటున్నారు అధికార యంత్రాంగం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా చేస్తే నేను ఎందుకు చెక్ చేస్తా, నాకేం అవసరము, వాళ్ళు చేయకనే కదా నాకు బయట నుంచి నాకు ఇలా వచ్చింది, ఇక్కడ పలానా రిగ్గింగ్ జరుగుతుంది అని అనడం వల్లనే నేను వచ్చిన అని అంటున్నారు. అన్ని అబద్ధాలు చెప్పి నేను నిజంగా నేను ప్రూవ్ చేసుకుంటా అంటే అది ఆమె స్టూపిడిటీ మేడం. చూసేటోళ్ళు అందరూ ఫూల్స్ కాదు. వాళ్ళు వ్యవస్థ అందరూ ఎలక్షన్ కమిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, చూసే వేస్తున్నారు. వాళ్ళందరి మీద కూడా ఈమె ఒక అబాండం, ఒక స్టాంప్ వేస్తుంది అంతే. కరెక్టే, మీరు అనే వ్యవస్థ పోలీసు వాళ్ళు వాళ్ళ పని కరెక్ట్గా చేయట్లేదు అంటున్నారు. ఓకే, మీరు అంటున్న ప్రకారంగానే నేను తీసుకుంటా, మాధవీలత అన్న మాటలనే నేను తీసుకుంటా. నేను కూడా ఒక క్వశ్చన్ వేస్తా. అదే కరోనా టైంలో ఇంతమంది చావుని బలి తీసుకుంది, ఆమె మీద ఇన్ని కేసులు పడ్డాయి, మళ్ళీ ఎందుకు బంద్ చేయట్లేదు? ఇంకా నడిపిస్తున్నారు ఎందుకు? కరెక్టే కదా, ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చిన కొద్దీ ఆమె దుకాణం నడుస్తూ ఉంటుంది. అది బంద్ చేసిన రోజు ఆమె దుకాణం మూసేస్తారు, అంతేనా? గురించి హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. ట్రూ టు బి మేడం, ఇంకో ఆప్షన్ లేదు. ఆమె ఇది అయిపోతుంది, ఈ ఎలక్షన్ అయిపోతుంది, ఆమె డ్రామాలు అయిపోతాయి, ఆమె ఏడుపులు అయిపోతాయి, అన్నీ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ పోవాల్సింది బ్యాక్ టు పవేలియన్.
అయితే ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఒకరు 40 years నుంచి ఉన్నారు, మరి వాళ్ళ అవతలకు ఒక ఛాన్స్ ఇస్తేనే కదా వాళ్ళు ఏం చేస్తారో తెలుస్తుంది. ఛాన్సే ఇవ్వనీయకుండా ఉంటే ఎట్లా ఎట్లా తెలుస్తుంది? వీళ్ళు స్టేట్ వైజ్ మేడం, స్టేట్ వైజ్ ఒక ఎంపీ, సెంట్రల్ వైజ్ ఎవరున్నారు మేడం? నాకైతే ఏం రాలేదు. ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన ఇన్ని సంవత్సరాల నుంచి నాకు ఒక్క ఫెసిలిటీ కూడా రాలేదు. మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? మీరు తీసుకున్నారా? ఎన్ని ఆప్షన్స్ అంటారు, ఎన్ని లోన్లు అంటారు. చెప్పులన్నీ ఘసాయించిపోతే మేడం ఆ బ్యాంకులు వెనుక తిరిగితే ఒక్క లోన్ రాదు. మేము మా కష్టంతో మేము లోన్ కట్టుకుంటాం అయ్యా, మేము లోన్ కట్టుకుంటాం, మాకు లోన్ ఇవ్వండి అని అంటే కూడా చెప్పులు ఘసాయించాలి కానీ మాకు లోన్లు రావు. అంటే అంత పర్ఫెక్ట్ గవర్నమెంట్ అక్కడ సెంట్రల్ వైజ్గా నడుస్తుంది. ఇది స్టేట్ వైజ్ మేడం. మాకు ఆప్షన్ ఇవ్వండి, మాకు ఆప్షన్ ఇవ్వండి అని అంటే మీరు ముందు పని చేయండి. ఇక్కడ కార్పొరేటర్ మేడం ఉంది, ఇక్కడి కార్పొరేటర్ ఆమెనే. ఈ గల్లీలో 4 సంవత్సరాలు అవుతుందా కార్పొరేషన్ ఎలక్షన్ అయ్యి? 3.5-4 సంవత్సరాలు అవుతుంది. ఆమెని చూసిన ప్రతిసారి ఏదో ఒక ఫెస్టివల్లో ఏదో ఒక సందర్భంగా వచ్చి షాల్స్ కప్పించుకోవడం, పూలు కప్పించుకోవడం తప్ప ఇంకా దేనికి కూడా పనికిరాదు మేడం. మాకేం పని చేసి పెట్టాలి. ఇక్కడ కార్పొరేషన్ లెవెల్, గల్లీ లెవెల్లో ఆమె ఏం చేయలేకపోతుంది, అక్కడ సెంట్రల్ లెవెల్ ఆడ వాళ్ళు ఏం చేయలేకపోతారు. వీళ్ళేం బిక్తారు మేడం ఇందులో వచ్చి? కుల మతాలకు అతీతంగా మీరు ముందుకెళ్తున్నారు అనమాట. ఇప్పుడు ట్రూ టు బి మేడం, ఒక హిందూ ఇల్లు పక్కనే ముస్లిం ఇల్లు ఉంది. వాళ్ళ ఈద్కి వచ్చినప్పుడు మమ్మల్ని షీర్ కుర్మా తాగడానికి రమ్మంటారు. మా పండగ ఉగాది వచ్చినప్పుడు పోలేలు తినడానికి, పచ్చడి తాగడానికి వాళ్ళకి మేము పిలుస్తాం. మాకేం గొడవలు లేవు మేడం. వీళ్ళు పెట్టే ఈ చిచ్చులు వాళ్ళ వరకే. పని చెయ్యమనండి, మీరేం ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు మేడం. తల్లిదండ్రులు కన్నప్పుడు మనం ఏ కులంలో ఉన్నాం అదే కులంలో ఉన్నాం. మత మార్పిడి, ఆ మార్పిడి, ఈ మార్పిడి ఎన్ని మాటలు అంటారు. రక్తం మారుస్తారా మేడం? రక్తం మారుస్తారా? వీళ్ళ మాటలే పట్టుకొని తిరుగుదాం. ఎవరో చెవులో వచ్చి చెప్పిందంట, 500 करोड़ तुम्हारे पास तुम्हारे लिए लगा के रखे అని. 500 का नोट किसी को दिए, जान दो 500 का काम किसी को करे, तुम्हारे हॉस्पिटल में 500 रुपए किसी को कम करे. ఇవన్నీ లేవు. ఇవన్నీ లేకుంటే ఇప్పుడు వచ్చి మాకో ఛాన్స్ ఇవ్వండి. ఏం బిచ్చమడుకుంటుందా మేడం? పని చేయమనండి, బాగా చెప్తా నిలబడి అడగమనండి. అంటే అధికారంలోకి రావాలి కదా. ఉంది మేడం, కార్పొరేటర్ లెవెల్లో ఉంది, సెంట్రల్ లెవెల్లో ఉంది. ఉపయోగించుకోమనండి. మీరు అక్కడ పని చేయండి. మీరు అక్కడ పని చేస్తే ఇక్కడ బునియాదులలో కూడా డిఫరెన్స్ వస్తుంది మేడం. మీరు ఇక్కడ కూడా మీకు డిఫరెన్స్ వస్తుంది. మీకు రాంది ఎందుకు ఇంత అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? అసద్ సాబ్ ఎక్కడ తిరిగినా కూడా అమ్మ సలాం వలైకుం నమస్తే ఇదే అన్నాడు కానీ తుమ్ అప్కే బార్ ఫిర్సే మేరకు చూనో అని అడుక్కోలే. ఏక్ బార్ ఛాన్స్ దో అని అడుక్కోలే. ఎందుకు? ఆయనకు తెలుసు మనం పని చేస్తే మనకేస్తారు. పని చేసిన చోట, పని చేయని చోట కూడా అవును తప్పులు ఉంటాయి. తప్పులు ఎక్కడ ఉండవు మేడం. ఒక ఇంట్లోనే మనకి ఇంత కష్టం అవుతుంది. ఒక స్టేట్ని సంపాదించడంలో ఎక్కువ తక్కువలు అవుతాయి, ఒప్పుకుంటా. అది బీజేపీ కానీ ఎంఐఎం కానీ పని చేయడం స్టార్ట్ పెట్టండి. ఫస్ట్ యూ స్టార్ట్, దెన్ యూ ఆస్క్. ముసారాంబాగ్లోని ప్రజలు కూడా మిశ్రమంగానే స్పందించారు. కొన్ని చోట్ల మాకు బీజేపీ మాధవిలత గారు కొత్తగా కావాలి, ఒక కొత్త పార్టీ కూడా రావాలి, ఎంఐఎం కాకుండా ఒక్కోసారి మాకు కొత్తగా ఛాన్స్ ఇవ్వండి అని కొంతమంది, మరి కొంతమంది ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు కాబట్టి మాకు ఆల్రెడీ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది, మరి మాకు కొత్త పార్టీతో అవసరం ఏముంది అని కూడా చాలామంది అంటున్నారు. సో ఈసారి వార్ అనేది చాలా టఫ్గానే నడిచేలా ఉంది అని చెప్పేసి ప్రజల స్పందన చూస్తేనే అర్థమవుతుంది. కెమెరామెన్ పరశురామ్తో దిల్లీశ్వరి, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.